నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దివ్య దృష్టి అంటే ఏంటి? దాన్ని వశపరుచుకోవడానికి లేదా ఆధ్యాత్మిక శక్తులను పెంచుకోవడానికి చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటారు? దాన్ని సాధించడం వల్ల మనం ఏం సాధిస్తాం అసలు? మనకేం ఉపయోగం? ఈ ప్రశ్నను మీరు ఎంత సులువుగా అడిగారో దాన్ని సాధించడం అంత ఆ! కఠినమైనటువంటి విషయం. ఎందుకంటే దివ్య దృష్టి అనేటటువంటిది సామాన్య మానవులు హ్మ్. పొందలేనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఆహా! దివ్య దృష్టి అంటే అర్థం ఏమిటి? మనకు 3 రకాలైనటువంటి కాలాలుంటాయి, హ్మ్. అవస్థలుంటాయి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. హ్మ్. అంటే జరిగిపోయినటువంటి విషయాలను చెప్పడము, హ్మ్. లేదా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాలను ఊహించడము, హ్మ్. తర్వాత భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటిని ముందుగానే పసిగట్టి చెప్పడము. హ్మ్. ఈ రకంగా 3 కాలాలకు సంబంధించి గడిచిపోయినవి, ప్రస్తుతము, జరగబోయేవి మూడింటిని కూడా తమ యొక్క దివ్య జ్ఞాన చక్షువుతో దర్శించి చెప్పడమే దివ్య దివ్య దృష్టి. దృష్టి అని చెప్పడం హ్మ్. హ్మ్. జరుగుతుంది. సామాన్యమైన వ్యక్తులు దీన్ని పొందొచ్చు అంటారా మళ్ళీ? ఇది అంత సులభమైనటువంటి విషయము కాదు. హ్మ్. కాకపోతే సాధ్యము కాదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మన శాస్త్రంలోనే హ్మ్. చెప్పారు. సాధనాత్ సాధ్యతే సర్వం అనేటటువంటి ఒక మాట కూడా మనకున్నది కాబట్టి ఈ చరాచర సృష్టిలో అలాంటి వాళ్ళను వేళ్ళ పైన లెక్కబెట్టే వాళ్ళను కూడా మనం పొందడం కష్టం. హ్మ్. అంతటి కఠినమైనటువంటి స్థితి ఈ యొక్క దివ్య దృష్టి ఓకే. అనేటటువంటిది. హ్మ్. దీనినే అపరోక్ష జ్ఞానము అని కూడా చెప్పడం జరుగుతుంది. హుహు. కాబట్టి దీనిని సాధించాలి అంటే దివ్య దృష్టిని పొందాలి. అపరోక్ష జ్ఞానం మనకు హ్మ్. కలగాలి అంటే మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటి అంటే హ్మ్. మనకు అష్టాంగ యోగము అని చెప్పడం జరిగింది. ఓకే. అంటే 8 రకాలైనటువంటి స్థితిగతులతో కూడినటువంటి యోగ విద్య. ఈ అష్టాంగ యోగంలో మనం నిష్ణాతులవ్వాలి. హ్మ్. దాంతో పాటు షట్చక్ర సాధన మనం చేయగలగాలి. ఈ ఓకే. షట్చక్ర హ్మ్. మన శరీరంలో పాదాంతం నుంచి అవును. హ్మ్. బ్రహ్మరంధ్రం వరకు ఏవైతే మనకు 6 చక్రములను సూచించడం జరిగిందో, ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఆ బ్రహ్మరంధ్రం వరకు గూడా మనం చేరుకోగలగాలి. ఇది ఓకే. సామాన్య మానవులకు అత్యంత కఠినమైనటువంటి విషయము. ఎందుకంటే మనస్సు చంచలమైనటువంటిది. మనం ఇక్కడ కూర్చున్నాము అంటే చూడడానికి ఇక్కడ హ్మ్. కూర్చొని ఉంటాం. కానీ మన మనస్సు మాత్రము ఎక్కడెక్కడో ప్రయాణం హ్మ్. చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కిరణ్ టీవీ స్టూడియోలో మనం ఉన్నాము. హ్మ్. కానీ మన మనస్సు మాత్రము ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళి ఉంటుంది. హైదరాబాద్‌లోని ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఉంటుంది. లేదా ఇంట్లో వంటగదిలోనికి వెళ్ళి ఉంటుంది. హ్మ్. లేకపోతే ఈ స్టూడియో బయట అయినా వెళ్ళి ఉంటుంది. అవును. హ్మ్. మనస్సు చంచలమైనటువంటిది. అందుకే భగవద్గీతలో అర్జునుడు అంటాడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో, "స్వామి, గాలినైనా బంధించవచ్చేమో కానీ హ్మ్. మనస్సును మాత్రం బంధించడము సాధ్యమయ్యేటటువంటి కాదు. విషయం కాదు. ఇది హ్మ్. సాధ్యమయ్యేలా నాకు అనిపించడం లేదు" అని చెప్తాడు. అది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి ఈ చంచలమైనటువంటి మానసిక స్థితిని కలిగినటువంటి మనము సాధన చేయాలంటేనే ఏకాగ్రత అనేటటువంటిది అవసరం. ఓకే. అచల స్థితి అనేటటువంటిది అవసరము. అంటే చంచలము లేనటువంటి స్థితిని మనము పొందగలగాలి. అది అంత సులువైనటువంటి విషయము కాదు. మనము ధ్యానానికి కూర్చున్నామంటే కళ్ళు మూసుకున్న వెంబడే రకరకాల రంగులు కనిపిస్తాయి. హ్మ్. మళ్ళీ కొద్ది క్షణానికి రకరకాల ఆలోచనలు మనకొస్తాయి. రకరకాల భావాలు మనలోకి వస్తాయి. మనసులో వికారము కలుగుతుంది. కాబట్టి మానసిక వికారము కలిగిన, మనస్సు చంచలంగా ఉన్న, ఏకాగ్రత లోపించిన మనం ఈ అష్టాంగ యోగాన్ని సాధించలేము. షట్చక్ర ఛేదన కూడా సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవులు దాదాపు దీనిని పొందడం అసాధ్యమనేటటువంటిదే మనం చెప్పుకోవాలి. ఓకే. కాకపోతే మనకు పూర్వజన్మ వాసన అనేటటువంటిది ఒకటి చెప్తారు. హ్మ్. కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు పూర్వజన్మ వాసన కూడా ఉంటుంది. ఎట్లాగైతే మనకు
ఆ ఫోన్‌లో మనకు బ్యాలెన్స్ ఉంది అనుకోండి, మనం మళ్ళీ రీచార్జ్ చేసుకుంటే, ఆ బ్యాలెన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ ఎలాగైతే అవుతుందో, గత జన్మలో చేసుకున్నటువంటి సాధన ఏదైతే ఉంటుందో, ఆ సాధన కూడా ఈ జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి, అట్లా జన్మల్లో మనం సంత్యజం చేసుకున్నటువంటి సాధనా పుణ్యము, ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటే, అటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి దివ్య దృష్టిని పొందొచ్చు. పొందేటటువంటి హ్మ్. అవకాశము ఉంటుంది. అంతే తప్ప ఇప్పటికిప్పటికి ఈ జన్మలో ఆ దివ్య దృష్టిని పొందాలి అని అనుకోవడము అది అంత సులువైనటువంటి విషయము కాదు. సామాన్య మానవులు సాధించగలిగినటువంటి స్థితి కాదు. ఓకే. తప్పకుండా గురుగారు. దివ్య దృష్టి అంటే ఏంటి? దాన్ని ఎవరు వశపరుచుకోవచ్చు? అసలు వశపరుచుకునే అవకాశం ఉందా? లేదా? అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.